రైట్, ఇక డీటెయిల్ చూస్తే అంబర్పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, అవి వాళ్ళకిచ్చి మెల్లగా వాళ్ళను బుదిరకిచ్చి దగ్గరుండి జర్ర పని మంత్రుని లెక్క పనిచేస్తే 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లలో ఒడగొట్టచ్చు కథంతా. 16,000 కోట్లలో ఓడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? ఎందుకయా 1,50,000 కోట్లు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. అరే నేనేమన్నా నువ్వు చెప్పు విషయం చెప్పంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో మరి మస్తుగా నరికినావు కదా, నెలకు 2,500 ఇస్తానో మా ఆడబిడ్డలకు 2.5 ఏళ్ళు అయిపోయాయి, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అంటివి, అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి, ఏమైనా భయ్ అన్నావు అనుకో ఏమంటాడు? పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఈ మధ్యన కొత్తది ఒకటి నేర్చిండు, ఏమంటుండు? ఇంత సిగ్గులేనోడంటే ఇంత సిగ్గులేనోడు ఎవరిని చూడలేదు నేను. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని చూసిన, రాజశేఖర రెడ్డి గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రోషయ్య తాతను చూసిన, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని చూసిన, మన నాయకుడు కేసీఆర్ గారిని చూసిన, ఇక ఇప్పుడు ఈ సన్నాసిని చూస్తున్నా. ఏమంటున్నా ఆయన? మన చూడుని మీరు ఆదిలాబాద్ వేయండి, ఆదిలాబాద్ పోయి ఏమంటాడు? అక్కడ లేడీస్ ఉన్నారు అందరు కింద, ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడువా అంటే మాకు ఎరకలేదా? పిల్లలు ఎట్లా పుడతారు, ఎన్ని నెలల్లో పుడతారు మనకు తెలియదా? మాకు కూడా ఎరికే 9 నెలల్లో పుడతారు పిల్లలు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికేడా భయ్, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేనేం అనలే మళ్ళా సుమా. 30 నెలల్లో పుట్టిరా లేదా మరి? నువ్వు చెప్పిన పథకాలు ఒక్కటనా పుట్టిందా మరి? ఏమనాలి నిన్ను? నేను అనలేదురా భయ్, నువ్వు లేనిపోయి వేడ అంటే గింత చిల్లర భాష మాట్లాడచ్చా, గింత గలీజ్గా మాట్లాడచ్చా? మాకు తెలియదా? ఎన్ని కథలు పడ్డావు నువ్వు ఆ రోజు, ఎన్ని అబద్ధాలు చెప్పినావు, ఏం నరికినావు? దళితులకు కేసీఆర్ గారు దళిత బంధుని పెడితే 10 లక్షల రూపాయలు ఇస్తే అయ్యా అవి ఏం సరిపోతాయి, 12 లక్షలు ఇస్తా అన్నావు. ఒక్కనికన్నా 12 పైసలు ఇచ్చినావా? మా ఆడపిల్లలకు చెప్తీవి కదా, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అక్క మీరు వేసుకున్న బంగారం వాడిచ్చిందేనా? నేను అప్పుడే చెప్పిన, తులం బంగారం కాదు మెడల పుస్తల తాడు ఎత్తుకపోతాడు వీడని చెప్పిన. నేను దొంగ, అంత దొంగ. కానీ కొంతమంది నమ్మిరు, తప్పిదారి నమ్మిరు ఊళ్ళల్లో. పాపం హైదరాబాద్లో నమ్మలే మీరు, అంబర్పేట వాళ్ళు బాగా హుషారు, మీరు అస్సలే నమ్మలే. లంగల్ కాంగ్రెస్ వాళ్ళు గెలినాడు నమ్ముతామని మీరు నమ్మలే. మీరు బీజేపీ వాళ్ళనే తరిమి కొట్టిరు. ఇక్కడ ఇదివరకు పెద్ద నాయకులు అనుకుంటే ఉరికిచ్చి కొట్టిరు మీరు. ఆఖరికి ఆయన పోటీ చేసేందుకు కూడా భయపడి పార్లమెంట్కి పోతాడు పాపం. ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు కూడా భయపడుతుండగా అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మీరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళను, కానీ ఊర్లలో నమ్మిరు పాపం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇలా 2 లేదు 3 లేదు 1 లేదు 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఎగ్గొట్టుడే కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, మంత్రివర్గ సమావేశం. నేను అడిగిన మన పార్టీ తరఫున, రాష్ట్రంలోని రైతుల తరఫున, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేసజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలి అనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు, ఒదికి వడదెబ్బకు చస్తున్నారు, ఒదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకోజరా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసేమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా, ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో
మీటర్లు మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ జాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లకు కూడా వస్తారు. ఇక అదానీలు అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంట్, ఉత్త కరెంట్ అవుతుంది, మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పింది ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. మీ అందరితో నా ప్రార్థన, ఓటు అంటే గుర్తొచ్చింది. ఒక ముఖ్యమైన కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నది, తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. చాలా ముఖ్యమైన కార్యక్రమం, దాని పేరు SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే తెలుగులో చెప్పాలంటే ఓటర్ జాబితా యొక్క వడపోత కార్యక్రమం. మరి ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం కూడా రెండు. ఒకటి, మీకు సభ్యత్వ నమోదు గురించి చెప్పాలి, అది జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ SIR అనే కార్యక్రమం కూడా జూన్ నెలలోనే స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది SIR అంటే ఇది మీకు చెప్పాలి. ఇప్పటిదాకా తమ్ముడు ఆ లెక్చరర్ గారు చెప్పిండట, సంతోషం, కాచిగూడ నుంచి వచ్చిన తమ్ముడు. కానీ నేను కూడా ఒక రెండు విషయాలు మీకు చెప్తా. SIR అనేది ఏం కొత్త కార్యక్రమం కాదు. SIR అనేది మనం ఏం భయపడవలసిన అవసరం లేదు, కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు నేను లిస్ట్ ఇస్తా. మీ అంబర్పేట నియోజకవర్గంలో 2,80,000 ఓట్లున్నాయి 2025 లిస్టు ప్రకారం, ఓటర్ లిస్టు ప్రకారం. నేను వెంకటేష్ అన్నకు మళ్ళా మీకు ఇంకో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీకు లిస్ట్ కూడా అందజేస్తా. ఏం లిస్ట్ ఇస్తా? 2025 ఓటర్ లిస్టు ప్రకారం మీ దగ్గర ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని డబల్ ఓట్లు ఉన్నాయి అనే లిస్టు మీకు నేను అప్పచెప్తా. డబల్ ఓట్లు ఎట్లుంటాయి అంటే 4 రకాలుగా ఉంటాయి. కొన్ని మీ నియోజకవర్గంలో ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా, వేరే అనుకోకూరి. ఇప్పుడు ఇక్కడ విజయ్ కుమార్ గౌడ్ ఉన్నాడు. విజయ్ కుమార్ గౌడ్ అంబర్పేటలో ఒక ఓటు ఉండొచ్చు, అట్లాగే బాగంబర్పేటలో ఇంకో ఓటు ఉండొచ్చు. నేను విజయ్కి 2 ఇండ్లు ఉన్నాయని చెప్తలేను, మీరు ఆయన అపార్థం చేసుకున్నారు. నేనేం అంటలేను రవి, మళ్ళీ మీ ఆవిడకి చెప్పు, లేనిపోని పంచాయతీ. ఒకవేళ దబ్బన ఉంటే ఒక ఓటు అంబర్పేటలు ఉండొచ్చు, ఇంకో ఓటు బాగంబర్పేటలు ఉండొచ్చు. ఇది ఒక రకమైన డబల్ ఓటు. రెండో రకం ఏంటంటే కొంతమందికి ఊర్లలో ఉంటుంది. మా సిరిసిల్లోళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు అంబర్పేటలో. ఇగో మా రవీంద్రరావు ఉన్నాడు ఇక్కడికి, పోతుగల్ ఆయన. ఇగో ఈయన రవీంద్రరావు మా సిరిసిల్ల నియోజకవర్గమే, పోతుగల్ అని ముస్తాబాద్. ఇప్పుడు రవీంద్రరావుకు పోతుగల్లో ఒక ఓటు ఉండొచ్చు, ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. డబల్ ఓటు అంటే ఊళ్ళో ఒకటి, క్యావరే భయ్ అచ్చా, ఊర్లో ఒక ఓటు, రెండోది ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. అదొక తరీకా. అంటే ఆడొకటి ఈడొకటి. ఇక మూడోది, ఒక జిల్లాలో ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో ఇంకో జిల్లాలు ఉండొచ్చు, కరీంనగర్ జిల్లాలు ఉండొచ్చు, సిరిసిల్ల జిల్లాలు ఉండొచ్చు. నాలుగోది, తెలంగాణలో ఒక్కోటి ఉండొచ్చు, ఆంధ్రాలో ఇంకో ఓటు ఉండొచ్చు. ఈ 4 తరీకల డబల్ ఓట్లు ఉండే అవకాశం ఉన్నది. ఆ లిస్టు మొత్తం నేను వెంకన్నకి ఇస్తా, కాలేరు వెంకటేష్ గారికి ఇస్తా. ఏ బూత్ లో, ఉదాహరణకు విజయ్ కుమార్ గౌడ్, విజయ్ నీ ఇంటి పేరేందిరా? ఇంటి పేరేంది? ఈదునూరు విజయ్ కుమార్ గౌడ్ అనుకో ఎగ్జాంపుల్. ఏం చేస్తా అంటే రేపు నేను ఈదునూరు విజయ్ కుమార్ గౌడ్ అనే వ్యక్తికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఓటర్ లిస్ట్ ప్రకారం అని చెప్పి నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, దాన్ని నడిపినాక మొత్తం లిస్ట్ వెంకన్నకి ఇస్తా. ఇక విజయ్కి ఒక ఓటు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అప్పుడు మనోళ్ళు ఏం చేయాలి? బూత్ ఏజెంట్లు ఇక్కడికి పోవాలి, ఈ బూత్ వాళ్ళు ఇక్కడికి పోవాలి, ఈ బూత్లో పోవాలి, ఆ బూత్ వాళ్ళు ఆ బూత్లో పోవాలి. అసలు ఈ మనిషి ఎక్కడున్నాడో దొరకబట్టాలి.
అసలు ఈ మనిషి ఉన్నాడా లేడా, ఇది ఉత్త ఓటా నిజం ఓటా, ఉంటే ఎందుకు డబల్ ఓటు ఉన్నది. నిన్న మొన్న ఒక లెక్క తీసినాం, మీరు నేను చెప్తే కొన్ని నమ్మరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20-25 వేల ఉత్త ఓట్లు ఉన్నాయి. అట్లాగే షిఫ్ట్ అవుతారు హైదరాబాద్. ఒకప్పుడు కేసీఆర్ గారు, మీకు చాలా మందికి తెలియదు, కేసీఆర్ గారు చదువుకునేటప్పుడు మీ అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. నింబోలి అడ్డలు ఉంటుండే, నింబోలి అడ్డలు ఉండి చదువుకున్నాడు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ టైంలో అంటే ఆయన లెక్క చదువుకుంటందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లాగే వృత్తి కోసం, పని కోసం ఈడికెళ్ళి ఆడికెళ్ళి ఈడికి చదువు కోసం మారుతూనే ఉంటారు కిరాయిన్లలో ఉండేటోళ్ళు. అట్లా చాలా మంది ఏమైతాయి, పాత ఓటు ఇక్కడనే ఉంటుంది, కొత్త ఓటు ఇంకొక ఆడు ఉంటుంది. అట్లా షిఫ్ట్ అయిపోయిన ఓట్లు కూడా ఉంటాయి. అట్లాగే ఇంకొకటి ఏముంటుందంటే, కొంతమంది చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఓట్లు తీసేయాలి. అట్లాగే కొంతమంది 18 ఏళ్ళు నిండుతాయి. ఇదివరకు చేసినప్పుడు 2024 ఎలక్షన్ అయినప్పుడు 16 ఏళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళ ఓటు రాయించాలి. ఎస్ఐఆర్ లో 4 పనులు చేయాలి. కొత్త ఓట్లు రాయించాలి, 18 ఏళ్ళు నిండితే కొత్త ఓటు రాయించాలి. రెండవది, ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించాలి. మూడవది, ఎవరిదన్నా ఓటు మైగ్రేట్ అయితే అంబర్పేటకి వెళ్ళి ఎల్బీ నగర్కి పోయినరనుకో, ఇక్కడ తీయించాలి, అక్కడ రాయించాలి. నాలుగోది, ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి అంబర్పేటకు వచ్చిరనుకో, ఇక్కడ రాయించాలి. 4 పనులు, అర్థమైందా? నెంబర్ 1, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయించాలి. నెంబర్ 2, 18 ఏళ్లు నిండిన వాళ్ళ ఓటు రాయించాలి. మూడవది, ఇక్కడికి వెళ్ళి ఎవరైనా వేరే కాడికి పోతే వాళ్ళ ఓటు తీయించాలి. నాలుగోది, ఎవరైనా వేరే కాడికి వెళ్ళి మీ దగ్గరికి మైగ్రేట్ అయితే ఇక్కడ రాయించాలి. ఈ 4 జరగాలి. हाँ, एक खौफ है हमारे भाइयों में, खास हमारे माइनॉरिटी भाइयों में, बहनों में खौफ है कि भाई हमारे वोट निकाल देंगे क्या। मैं आपको वादा कर रहा हूं, आपके साथ एक गुलाबी झंडा जब तक है आपकी वोट महफूज है। हर मोहल्ले में, हर बूथ में हमारे पार्टी के लीडर आएंगे, आपके साथ रहेंगे, आपके कागजात देख लेंगे, और जिस किसी के पास भी हर कागज है, हर चीज आपके पास है, आपको कोई तकलीफ नहीं होगा। अगर किसी के पास नहीं है, आपके एमएलए खुद वकील साहब है, उन्होंने खुद जाके हाईकोर्ट में लड़ेंगे, आप बेफिक्र रहिए। आपके एमएलए साहब खुद वकील है, उन्होंने खुद इंसाफ के लिए आपके लिए लड़ेंगे। किसी एक का वोट भी नहीं जाए सर का, हम पूरी तरह से हम कायनात रहेंगे। और एक बात भी मैं कहना चाहता हूं, ఎస్ఐఆర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మనకు మీకు అంబర్పేట నియోజకవర్గంలో 240 బూత్లు ఉన్నాయి. బూత్ కి ఒక్కరు చొప్పున మనకు 240 మంది లిస్టు కాలేరు వెంకటేష్ గారు మాకు ఇచ్చినారు పార్టీ ఆఫీస్. అదే లిస్టు మనం గవర్నమెంట్ కూడా సమర్పణ చేసినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం. వాళ్ళు ఏం చేయాలి, బూత్ లెవెల్ ఏజెంట్లు జూన్ 25 నుంచి ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్ లెవెల్ ఈ అంగన్వాడీ టీచర్లు, అట్లాగే జిహెచ్ఎంసీ సూపర్వైజర్లు వాళ్ళు ఇంటింటికి వస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 దాకా వస్తారు. ఈ లోపలనే మళ్ళొకసారి మీకు నేను మొత్తం మెటీరియల్ మళ్ళీ పంపిస్తా. ఆ 240 మంది ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఏజెంట్లు, మీరు చాలా 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 ముఖ్యం మీ పని. ఎందుకంటే ఈ లిస్టు ఏదైతే ఫైనల్ అవుతుందో జూన్ 25 నుంచి జూలై 24 దాకా మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే జరుగుతున్నదో కార్యక్రమం అక్కడ మీరు ఉండి మీతో పాటు ఆ బస్తీ నాయకులు, మన కార్యకర్తలు అందరూ ఉండి ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా, ఏ ఒక్క సోదరి ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డూప్లికేట్ ఓట్ల లిస్ట్ నేను మీకు ఇస్తా, మీరు చూసుకోవచ్చు, ఎక్కడేముంది ఏం లేదు మీరు చూసుకోవచ్చు. దాంతో పాటు కొత్త ఓట్లు రాయించేది, తప్పుడు ఓట్లు తీయించేది, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు కొన్ని ఓట్లు తీసేయించే పనులు ఉన్నారు. ఇక అంబర్పేటలో గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి, ఏమైనా కొన్ని కొత్త కథలు పడితే ఏమైనా చేయొచ్చా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సింది గులాబీ సైనికులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లిస్టు జూలై 24 నుంచి సెప్టెంబర్ 28 దాకా మళ్ళీ మీకు టైం ఉంటుంది, 2 నెలలు. ఏమైనా అబ్జెక్షన్లు ఉంటే చెప్పొచ్చు, రాతపూర్వకంగా ఇవ్వచ్చు. మీ ఎమ్మెల్యే గారు ఖుద్దు వకీలు కాబట్టి ఆయన మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అక్టోబర్ 1 నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. ఈ అక్టోబర్ 1 నాడు పబ్లిష్ అయినాక ఒకటి యాద పెట్టుకోండి, అదే లిస్టు రేపు మీ కార్పొరేషన్ ఎన్నికలకు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ కు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. అదే విధంగా తర్వాత వచ్చే ఎంపీ ఎలక్షన్ కూడా అదే